Kings International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 మోడల్ గా అసలు ఎంత క్యూట్ గా వాక్ చేస్తున్నావు. శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపిక ఎంత చక్కగా స్మైల్ ఇస్తున్నావు. I don't know even one thing about modeling. ఆ సరదాగా ఆడిషన్స్ కి వెళ్ళాను, సరదాగా సెలెక్ట్ అయిపోయాను. సో మరి అక్క నాకు కొన్ని కండిషన్స్. నెంబర్ 1 నో క్యాస్ట్, నెంబర్ 2 నో మ్యాథమెటిక్స్, నెంబర్ 3 నో కాంట్రవర్సీస్. బాగుంది అంతే అంటావా? అంతే ఫిక్స్. చిన్నపిల్లని కదా, అది తెలియక ఏదో మాట్లాడేశాను. ఇప్పుడు కొంచెం మైండ్ పెరిగింది అనమాట. మైండ్ పెరిగింది. ఆఫ్ సారీస్ లో ట్రెడిషనల్ గా ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు. నీకన్నా క్యూట్ గా లేను. ఈ పైన మన ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ? ఏవేవి నీకు హట్టింగ్ అనిపించింది, ఏదేది ఫన్నీ అనిపించింది? ఫస్ట్ క్యాస్ట్ కోసం ఫన్నీగా చెప్పాను నేను. మా డాడీ చౌదరి, మమ్మీ రెడ్డి. ఇప్పుడు క్యాస్ట్ మ్యారేజ్ కదా, కానీ నాకు చౌదరి ఫీలింగ్ చాలా ఎక్కువ. సో చౌదరిని పెట్టేసుకుంటాను. అది అలా రీచ్కి వెళ్ళిపోయి నెగిటివిటీ అయిపోయింది. ఐ చేంజ్ మై సెల్ఫ్. ఐఎమ్ గుడ్ రైట్ నౌ. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. 3 days ఏడ్చావని విన్నాను. నా 5 years ఎక్స్పీరియన్స్ లో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ క్రౌన్స్ అండ్ సబ్ టైటిల్స్, కానీ ఫస్ట్ లూజ్ ఇది కదా, అందుకే కొంచెం. నెక్స్ట్ బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. వెళ్ళినందుకు అక్కడ ఒక డైరెక్టర్ వచ్చారు. సో ఆ డైరెక్టర్ నాకు మూవీ ఆఫర్ ఇచ్చారు. థాట్స్ కానీ వే ఆఫ్ థింకింగ్ కానీ ఇలా ఉంది అంటే ఏంటి? లైక్ నా వే ఆఫ్ డ్రెస్సింగ్ తప్పన్నారు. సొసైటీ అలా ఉంది కాబట్టి నేను ఇలా ఉండాల్సి వస్తుంది అంతే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మా ఇద్దరు కాంబో నెక్స్ట్ లెవెల్ కాంబో అండి. ఒక ఇంటర్వ్యూ చేసాం, బాగా వైరల్ అయ్యాం. అన్నిటికన్నా మీమర్స్కి అయితే మాత్రం ఎక్సలెంట్ కంటెంట్ ఇచ్చాం. మరి ఈసారి ఎలా ఉంటుందో, ఎలా వెళ్తుందో నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. బట్ ఈసారి అయితే మాత్రం పాప తగ్గేదేలే అంటుంది. క్యూట్గా మోడల్స్ ఎంత క్యూట్గా ఉండాలి, ఎంత బాగుండాలి, ఎలా డైట్ చేయాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు, స్కిన్ కేర్ ఎలా చేయాలి, మేకప్ కూడా తను ఎంత బాగా వేసుకుంటుందో లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది. కాబట్టి ఈసారి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాక్స్ అన్ని మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఈరోజు నాతో పాటు ఉన్న మినీ మోడల్ క్యూట్ ప్రిట్టి గర్ల్తో మాట్లాడాలి. సో ఈరోజు నాతో పాటు మరి ధవల ఉంది. సో ధవలతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ధవల. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. మరి స్టార్ట్ చేసేద్దామా? అక్క నాకు కొన్ని కండిషన్స్. నెంబర్ 1 నో క్యాస్ట్, నెంబర్ 2 నో మ్యాథమెటిక్స్, నెంబర్ 3 నో కాంట్రవర్సీస్. అంతే అంటావా? అంతే ఫిక్స్. ధవల ఇంత పెద్ద అయిపోయావు ఏంటి ధవల? మెచ్యూరిటీ కొంచెం వచ్చింది ఇప్పుడు. అంటే అప్పుడు చిన్నపిల్లని కదా, అది తెలియక ఏదో మాట్లాడేశాను. ఇప్పుడు కొంచెం మైండ్ పెరిగింది అనమాట. మైండ్ పెరిగింది అంటే మైండ్ పెరగాలంటే నువ్వేం చేస్తున్నావు? ఏం చేయట్లేదు అక్క. ఏవో చాక్లెట్స్, ఏవో డ్రై ఫ్రూట్స్, అవన్నీ స్కిన్ కేర్ వస్తాయి అక్క. అవన్నీ స్కిన్ కేర్. అవన్నీ స్కిన్ కేర్ మనకు తెలియదు. అంతే అంటావు? అంతే అక్క. అయితే మరి మైండ్ పెరగడానికి కోసం మరి నువ్వు ఎలా దాన్ని ట్యూన్ చేసుకున్నావు? ఎక్కువ ఆలోచిస్తున్నాను అక్క, ఎవరు ఏంటి, ఎవరిది. సో ఐమ్ లైక్ గుడ్ అండ్ బ్యాడ్ థింక్ చేయాలి, ఎలా మాట్లాడాలి థింక్ చేయాలి, ఉండాలి, గుడ్గా ఉండాలి, బిహేవ్ చేయాలి, అంతే. అలా ఆలోచించి కొంచెం బ్రెయిన్ పెరుగుతుందని నా ఉద్దేశం. వావ్, సూపర్. సో ధవల ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 7th అక్క. 7th ఎండింగ్. 7th ఎండింగ్. కానీ ఆఫ్ సారీస్ లో ట్రెడిషనల్ గా ఎంత క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు. థ్యాంక్స్ అక్క. నీకన్నా క్యూట్ గా లేను. నీ అంత క్యూట్ గా ఎవ్వరు ఉండరు అక్క. ఈ పైన మన ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి ఇక్కడ? అమ్మో, 5th ఫ్లోర్ నుంచి దూకితే కాలేజ్ పోనేమో. నిజం అక్క. అమ్మా, కానీ కాంప్లిమెంట్ ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. ఓకేనా? కాదు ధవల, లాస్ట్ టైం ఇంటర్వ్యూ చూసుకున్నావు కదా కదా, ఏవేవి నీకు హట్టింగ్ అనిపించింది, ఏదేది ఫన్నీ అనిపించింది? నేను ఫస్ట్ క్యాస్ట్ కోసం ఫన్నీగా చెప్పాను నేను. అది అలా రీచ్కి వెళ్ళిపోయి నెగిటివిటీ అయిపోయింది. ఇంకా వేరే వాళ్ళ మ్యాటర్స్ అని వదిలేసాను నేను. పోనీ నెగిటివిటీ, ఫస్ట్ పాజిటివిటీ ఎప్పుడు రాదు, నెగిటివిటీ వస్తుంది కాబట్టి. కానీ 100% ఉంటే 100% 99.9% నెగిటివిటీ వచ్చింది. ఆ 1% అయినా పాజిటివిటీ వచ్చిందంటే లేదు, తినకి ఎందుకు ఏజ్లో అన్నట్టు వచ్చింది. కానీ లెట్ దెన్ థింక్. సో నన్ను నేను చూపించుకుంటున్నాను. సి ఐ చేంజ్ లాట్ నౌ.
అప్పుడు ఏదో మాట్లాడానని ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ అవ్వదు కదా. ఐ చేంజ్ మై సెల్ఫ్, ఐఎమ్ గుడ్ రైట్ నా. అబ్బా క్యూట్, సూపర్. సో నువ్వు బాగా నవ్వుకున్నది ఏంటి ఇంటర్వ్యూ చూసిన తర్వాత? నీకు నువ్వు నవ్వుకున్న సిచ్యువేషన్ ఏంటి? ఏంటంటే ఇంటర్వ్యూ చూసిన తర్వాత లైక్ ఆ మేకప్ విషయం అడిగారు కదా, ఆ మేకప్ విషయం ఏంటంటే ఐ వాజ్ స్క్రోలింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, వస్తే ఒక రీల్ వచ్చింది 22 year మీ విత్ పౌడర్ అని చెప్పి. నేను చెప్తున్నాను కదా లిస్ట్, దానికి ఏంటి ఎందుకు అబ్బా చెప్పాను అన్నట్టు అనిపించింది అక్క. సో అన్నీ నా ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకే నవ్వొచ్చింది చాలా వరకు, అంతే, అది వేరే విషయం కానీ అంతే అక్క. ఓకే, మ్యాథమెటిక్స్ అది ఇంకా స్కూల్లో టార్చర్ అక్క, టార్చర్ అంటే టార్చర్, ఇంకా అంతే. ఏమన్నారు స్కూల్లో? ఏం అనలేదు, టీచర్స్ ఏమనలే కానీ ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్క, ఏడిపేస్తారు అంతే. ఏడుస్తాం మళ్ళీ కలిసిపోతాం అంతే, పార్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అని వదిలేస్తుంది దాన్ని ఇంకా అంతే అంతే. ఒకవేళ ఎవరైనా ఎత్తారనుకో, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఎత్తే అంటే సరే ఓకే వదిలేస్తారు అంతే అంతే అంతే. ఓకే, సో బయటికి వెళ్ళిన తర్వాత చాలా మంది నిన్ను ఏమని పిలుస్తా అంటే లైక్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆఫ్టర్ నేను అడిగిన క్వశ్చన్స్ ఏంటి అంటే, నేను యాక్చువల్లీ గుడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడడం, చాలా రికగ్నైజేషన్ మాత్రం వచ్చింది చాలా. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. కానీ నువ్వే కదా ఇంటర్వ్యూ ఇచ్చిన పాప, నువ్వే కదా, తనే కదా నువ్వు అంటే, అయ్యా నువ్వు చాలా బాగా చేసావు, నీకు కాన్ఫిడెన్స్ నచ్చింది అంటే కొన్ని మ్యాటర్స్ వద్దులే అన్నారు. కానీ అందరి దగ్గర కొన్ని పాయింట్స్ తీసుకున్నాను నేను, అందుకే జాగ్రత్తగా ఉన్నాను. అందుకే జాగ్రత్తగా ఉన్నావా? అయితే ఈసారి మీమర్స్ ఎవరికి కంటెంట్ నో, మీమర్స్ ఎవరికి కంటెంట్ ఇవ్వట్లేదు, ఇది మొత్తం పాజిటివిటీ, నో నెగిటివిటీ. అంతే, నో నెగిటివిటీ. నేను మారిపోయాను గైస్, నేను మంచిదాన్ని ఇప్పుడు. అంటే అప్పుడు కొంచెం అంతే, చిన్న పాప అంటే ఐ డోంట్ నో అప్పుడు ఏం మాట్లాడేసాను కూడా గుర్తులేదు నాకు సరిగ్గా. అంతే అంటావు? అంతే. సో ధవల, అయితే చాలా మంది ఇచ్చిన కాంప్లిమెంట్స్ లో నీకు బాగా నచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఎవరేమన్నా నువ్వు పట్టించుకోకు, నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది, అలాగా కంటిన్యూ అయిపో, అలాగే ఉండాలి. కానీ మమ్మీ ఇచ్చిన ఏంటి బ్యాకప్ సపోర్ట్, చాలా ఎంత కష్టపడి చేస్తున్నారంటే ఐ హ్యావ్ టు గివ్ మై బెస్ట్ అని నాకు అర్థమైంది. అక్క కానీ మమ్మీ కానీ నాకు ఇంత ఇస్తున్నారంటే సపోర్ట్, నేను దాన్ని యూస్ చేసుకోవాలి అని అర్థమైంది. సూపర్. ఇక్కడ వరకు ఓకే. మోడల్గా అసలు ఎంత క్యూట్గా వాక్ చేస్తున్నావు, ఎంత చక్కగా స్మైల్ ఇస్తున్నావు, ఆ యాటిట్యూడ్, లుక్స్ కానీ ఇదంతా కూడా ఎలా ధవల అంటే ఎలా ట్రైన్ అయ్యావు, ఎలా వచ్చేసింది అదంతా? అక్క నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం, కానీ ఐ డోంట్ నో ఈవెన్ వన్ థింగ్ అబౌట్ మోడలింగ్. కానీ నాకు ఒక ఇంటికి వెళ్ళాను, ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే హై హీల్స్ చూసిందా నేను వేసుకుంటాను అన్నది, వాళ్ళు ఇస్తే నేను వేసుకొని నడిచిన తర్వాత అక్క చెప్పింది నువ్వు చాలా బాగా నడుస్తున్నావు. ఆ సరదాగా ఆడిషన్స్కి వెళ్ళాను, సరదాగా సెలెక్ట్ అయిపోయాను. అసలు కిడ్స్లో లేదు దాంట్లో, నన్ను మిస్లో తీసేసుకున్నారు. కానీ ఆల్ థ్యాంక్స్ టు మాంటీ సార్, ఆయనే నాకు ఫస్ట్ ఇచ్చారు. అలా కెరియర్ స్టార్ట్ అయింది. ఇంకా నా బిల్డప్ చేసుకోవడం, ఐ హ్యాడ్ 5 crowns and 3 subtitles. ఇప్పుడు ఇంత వచ్చిందంటే జస్ట్ ఫర్ మై మామ్ అండ్ మై అక్క, దే ఆర్ జస్ట్ మై బ్యాక్ బోన్ అనమాట. అంటే వాళ్ళే నా బ్యాక్ బోన్ ఇంకా అంతే. సూపర్. కానీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఫ్రెండ్స్ అనేది పక్కకు పెడితే ఫ్యామిలీ రిలేటివ్స్ నుంచి ఏమైనా కాల్స్ మాట్లాడావా? అన్నారు. నేను అంత లైట్ గా తీసుకున్నాను. ఏమంటే ఫస్ట్ అయితే క్యాస్ట్ కోసం అన్నారు. సో ఇది నా ఇంటర్వ్యూ కదా, మీరు ఏమనుకుంటారో మీ ఇష్టం, ఇట్స్ మై ఒపీనియన్, ఓకే మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ, ఇంకోసారి రిపీట్ చేయను అన్నాను. నేను అన్నవానికి వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు, బికాస్ నా ఒపీనియన్ కదా అది. నేను ఏమనుకున్నా ఇప్పుడు వాళ్ళు అడిగినా నేను ఇదే చెప్తాను, నా ఒపీనియన్ ఇదే, నేను ఇదే చెప్తాను. అది ఎప్పుడు చేంజ్ అవ్వదు అక్క, అది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఒకసారి మనసులో ఉండిపోతే ఇంకా మనసులోంచి బయటికి రాదక్క అది. ఇప్పుడు నా తప్పులే ఉంటే నేను చేంజ్ చేసుకోగలను, వాళ్ళ తప్పులు నేను చేంజ్ చేయలేను కదా, అంతే. సూపర్. ఇంత డీప్ థింకింగ్ ఎలా వచ్చింది ధవల? అంటే లైక్ సిచ్యువేషన్సా, లేకపోతే సొసైటీయా, ఫ్యామిలీయా, లేకపోతే రిలేటివ్సా, ఫ్రెండ్సా? అంటే ఇంత లెర్నింగ్ ఎలా నేర్చుకున్నావు? ప్రెజర్ అక్క, నేను చెప్తున్నాను, ప్రెజర్, సొసైటీ ప్రెజర్, ఇంట్లో ప్రెజర్. ఇంట్లో అంటే అక్క వాళ్ళు కాదు, అక్క అమ్మ కూర్చోబెట్టి చెప్పారు, బ్రెయిన్ వాష్ చేశారు, ఇది తప్పు ఇలా ఉంది అని. సొసైటీ ఏమనుకున్నా మనం ఏం చేసినా తప్పే అంటారు, కానీ వీ హ్యావ్ టు గో విత్ ఇట్. ఇంకా నేను ఎలా ఉన్నా నన్ను నేను మార్చుకోవడం తప్ప వాళ్ళు మారలేరు కదక్క, అంతే. సో ఏం నేర్చుకున్నావు? సొసైటీ ప్రెషర్ అంటే నువ్వు ఇది నేను చేసింది ఇది రైట్ అక్క, బట్ సొసైటీ థాట్స్ కానీ వే ఆఫ్ థింకింగ్ కానీ ఇలా ఉంది అంటే ఏంటి? అలా నాకేం అనిపించలేదు, కానీ లైక్ నా వే ఆఫ్ డ్రెస్సింగ్ తప్పన్నారు. సో మోడలింగ్లో వేసుకుంటారు,
వేసుకోవడం తప్పు అని నేను అనను, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. దానికి కూడా ట్రోల్స్ చేయడం, వాళ్ళకి తెలీదు నేనెంత కూర్చొని నేనెంత బాధపడి నేనెంత ఏడ్చానో వాళ్ళకి తెలీదు. వాళ్ళు ట్రోల్స్ చేసుకుంటారో, వాళ్ళకి లైక్స్ వ్యూస్ వాళ్ళకి వస్తున్నాయి కదా, దే ఆర్ హ్యాపీ. బట్ నాకు నా స్ట్రెస్, స్కూల్లో స్ట్రెస్, ఇంట్లో స్ట్రెస్, సొసైటీలో ఇప్పుడు వెళ్ళినా నువ్వే కదా ఇంటర్వ్యూ ఇచ్చిన పాప, అది ఇది ఇది అంటారు. వాళ్ళకి వచ్చింది అడిగేస్తారు, కానీ నేను ఎలా ఫీల్ అవుతున్నానో వాళ్ళు అర్థం చేసుకోలేరు. నేను ఎలా ఉంటున్నాను నన్ను ఉండనివ్వండి, నాకెందుకు ప్రెషర్ పెడుతున్నారు. కానీ అలా ఉండాలి ఈ సొసైటీలో, ఇంకా అణిగి మణిగి ఉండాలంట. అంతేనా? అంతే. నేను ఉండలేను అక్క అలాగా, నా మట్టు నేను ఉంటాను. సొసైటీ ఎలా ఉంది కాబట్టి నేను ఇలా ఉండాల్సి వస్తుంది. అంతే అంతే. సో ధవల, అంటే వే ఆఫ్ లివింగ్ లో నీకు అంటే ఏ కైండ్ ఆఫ్ లివింగ్ నేచర్ అంటే చాలా ఇష్టం? నువ్వు ఎలా ఉండాలనుకుంటావు? నీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది? నాకు ఉండాలంటే ఫుల్ ఇంట్లో అంతా పెట్స్తో ఉండాలనిపిస్తుంది అక్క. లైక్ డాగ్స్ ఆర్ బెటర్ దెన్ హ్యూమన్స్ అంటారు కదా, అది నేను నమ్ముతాను. అవి ఇంకా బాగుంటాయి హ్యూమన్స్ కంట. అందుకే ఆటలతో ఉండమన్నా, గ్రీనరీ చుట్టూ ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలక్క. మనుషులు ఉండడం వేస్ట్. నాకు నేను, మా అక్క, మమ్మీ, సమ్ పెట్స్ హూ ఆర్ మై లవ్డ్ వన్స్, అంతే. అంతే, అలా ఉంటే ఇష్టం. కానీ వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. సూపర్. అంతే. సో కుకింగ్ చేస్తావా నువ్వు? చాలా బాగా చేస్తాను. వంటలు ముగ్గులు నాకు ఇష్టం. వంటలు, ముగ్గులు. ఓకే. సో కుకింగ్ లో నువ్వు ఫేవరెట్ ఏ కర్రీని బాగా చేస్తావు? ఏది బాగా వండుతావు? నేను కర్రీస్ అవన్నీ యూట్యూబ్ లో చూసి వండేస్తాను, కానీ గుడ్డు పులుసు అవి బాగా చేస్తాను. కానీ ఎక్కువ నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను, దాంట్లో నేనైతే చెఫ్. అంతే. ఎన్ని మ్యాగీస్, నూడిల్స్, రామెన్ ఇంకెన్ని కావాలని అని చేస్తాను నేను. కానీ నేను ఏం చేసినా ఎక్స్పెరిమెంట్ మాత్రం మమ్మీకే. అంతే. తింటాను, కానీ బాగానే చేస్తాను అక్క. కానీ ఉప్పు కారం కొంచెం తక్కువ వేస్తుంటా. నాకు కారం ఎక్కువ తినను కాబట్టి నేను తక్కువ వేస్తాను. మమ్మీకి సపరేట్ చేసి తనకి వేసేస్తాను. ఓకే. సో ఒకసారి మరి నీ డైట్ ప్లాన్ చెప్తావా? డైట్ అక్క ఇప్పుడు అంతేం లేదు, కానీ మార్నింగ్ బాయిల్డ్ ఎగ్స్ 2 తింటాను అండ్ టర్మరిక్ మిల్క్ తాగుతాను. స్కూల్లో డ్రై ఫ్రూట్స్ పట్టుకెళ్తాను. లంచ్లో ఏం పెట్టినా తింటాను, కానీ సమ్ అమౌంట్ దాల్ డైలీ ఉంటుంది నాకు. నైట్ ఎక్కువ తిన్ను. ఇంటికి వచ్చిన తర్వాత ఎలాగో మళ్ళీ పాలు తాగుతాను. మళ్ళీ నైట్ కల్లా ఏదో ఒకటి పెడతారు, తినేస్తాను. మళ్ళీ క్యారెట్స్, బీట్రూట్ తింటాను. దాని స్కిన్ కేర్ చేసుకుంటాను, పడుకుంటాను. సూపర్. సో ఇలా స్కిన్ కేర్ లో ఏంటేంటి యూస్ చేస్తావు? ఎలా రెడీ అవుతావు? సేమ్ అక్క, ముల్తానీ మట్టి, ఇంకా ఎవ్రీడే ముల్తానీ మట్టి డైలీ యూస్ చేస్తాను. అదేంటో గోధుమ పిండ, మైదా పిండ, శనగపిండి రాసుకుంటాను. లైక్ సిరమ్స్ వాడతాను నేను, డాట్ కివి. డైలీ బయటకు వెళ్తే సన్ స్క్రీన్ వాడతాను, డాట్ కి సిరమ్స్ వాడతాను. రైస్ వాటర్, కొరియన్ రైస్ వాటర్ అవి వాడతాను. ఇంకా సోరన్స్, లిప్ బామ్ అని, లిప్ స్క్రబ్ అని. పడుకున్నప్పుడు మాత్రం స్లగ్గింగ్ చేసుకుంటాను. స్లగ్గింగ్ అంటే వ్యాజిలిన్ ఉంటుంది కదా, ఇక్కడ చూసారా గ్లో వస్తుంది, షైన్ వస్తుంది కదా. నైట్ పడుకున్నప్పుడు థిన్ లేయర్ అప్లై చేస్తే మార్నింగ్ కల్లా షైన్ వస్తుంది. అది అవునా? కొరియన్ హ్యాక్. ఏదో నాకు కూడా పెట్టవా? నేను కూడా నైట్ పడుకునేటప్పుడు రాసుకుంటా. ఇప్పుడు బ్లూ వ్యాలీ వ్యాజిలిన్ ఉంటుంది కదా, దాన్ని డైలీ ఒక నైట్ పడుకున్నప్పుడు లాస్ట్ స్టెప్ లో ఒక థిన్ లేయర్ అప్లై చేసుకో. మార్నింగ్ కల్లా ఇక్కడ షైన్ వస్తుంది చూసా, అలా షైన్ వస్తుంది. ఓ, ఇప్పుడు ఇది ఇంకా మేకప్ కాదైతే. అది గ్లిటర్ వేస్తాను, కానీ లోపల రిమూవ్ చేసినా అలాగే ఉంటుంది. అది రిమూవ్ చేసినా కూడా సేమ్ షైన్ వస్తుంది. వావ్. నాకు కొరియన్ రైస్ వాటర్ అంటే చాలా ఇష్టం రా. ఏముందక్క, వాటర్ లో రైస్ వేసి నానబెట్టేయండి 24 hours. ఆ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోండి, కొరియన్ గ్లాస్ స్కిన్ వస్తుంది. అంతేనా? ఇదేదో చాలా బాగుంది. చాలా మంది తెలియక బయట కొనుక్కుంటున్నారు. అంతే, సింపుల్ హోమ్ రెమెడీస్ ఇవన్నీ. శనగపిండితో ఎలా చేస్తావు? శనగపిండిలో పాలు వేసుకుంటాను, లేదంటే కర్డ్ వేస్తాను, అవి అప్లై చేస్తాను. ఇంకో నైట్ క్రీమ్ ఉంటుంది, అది నేను ఈషానిస్ తెప్పించుకున్నాను. అది డైలీ రాసుకుంటాను, అది చాలా బాగుంటుంది ఫేస్కి. అన్ని న్యాచురల్ వాడతాను, ఏం కెమికల్స్ వాడను నేను. ఇప్పుడు ఇంత మేకప్ వేస్తాను కదా, షూస్కి వెళ్ళినప్పుడు అవంతా నా స్కిన్ అంతా డ్యామేజ్ చేస్తాయని చెప్పి ఐ యూస్ న్యాచురల్ ప్రొడక్ట్స్. కానీ డ్యామేజ్ అయినంతనే చేస్తాయి కదా, సో ఐ యూస్ స్కిన్ కేర్. మేకప్ యూస్ చేసి స్కిన్ కేర్ యూస్ చేయాలి. అంతే. సూపర్. సో మేకప్ నువ్వే వేసుకుంటానని విన్నానే. నేనే వేసుకుంటా. కరోనాలో నేర్చుకున్నాను యాక్చువల్లీ, ఆన్లైన్ క్లాసెస్. ఓకే. ఎలా, ఏం చెప్తారు అంటే? ఇప్పుడు అవి కూడా నువ్వే చేసుకున్నావా? యా. ఓ, చాలా సింపుల్ అక్క అవి. ఎలా రా? నాకు మేకప్ ది నిజంగా నాకు ఫస్ట్ స్కిన్ కేర్ వాడతాం, ప్రైమర్స్, సిరమ్స్ అవన్నీ వాడేసిన తర్వాత ఐ యూస్ కలర్ కలెక్టర్ వేసిన తర్వాత ఐ యూస్ దాని మీద సెట్టింగ్ పౌడర్ వేసి, దాని మీద కన్సీలర్ వేసి, ఆఫ్టర్ దట్ ఐ యూస్ బేస్ వేయినప్పుడే
ఆఫ్టర్ దట్ ఐ డూ ఐలైనర్, ఐ షాడో, మస్కారా, కాజల్ అవన్నీ వేసిన తర్వాత ఫౌండేషన్ వేస్తాను. దాని తర్వాత బ్లష్, హైలైటర్, కాంటోర్, దాని తర్వాత లిప్స్టిక్, లిప్ గ్లాస్, అంతే. దీనికి కూడా ట్రోల్ చేసేయండి, మీరు ట్రోల్ చేసేయండి. ఇప్పుడు ట్రోల్ చేస్తారు ఖచ్చితంగా నా మీద. ఇంత పాజిటివ్గా చెప్పినా నా మీద ట్రోల్ చేస్తారు. అంతే అంటావా? అంతే. సో అయిన వాళ్ళకి ఏం అనట్లేదు, నువ్వు ఏమనలేదు. హ్యాపీగా చేసుకోండి. మీకు వ్యూస్ వస్తున్నాయి, నాకు రీచ్ వస్తుంది, అంతే. మీకు వ్యూస్ వస్తున్నాయి, నాకు రీచ్ వస్తుంది, అంతే. అంతేనా? అంతే అక్క. సూపర్. కానీ మీమర్స్ కి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ వల్లే నాకు చాలా వచ్చింది రీచ్. అంతే అంటావు? అంతే. కానీ కొంచెం తగ్గించరా ప్లీజ్. ఇంటర్వ్యూ అక్క చేసినందుకు రాలేదైతే నీకు ఇంకా థ్యాంక్స్ చెప్పాలి అక్క. నీ వల్లే కదా వచ్చే ఫస్ట్ మేమర్స్, నీకు థ్యాంక్స్ చెప్పాలా ఫస్ట్? కానీ తిట్టాలి అక్క అని కదా. అంతేలే, అది తిట్టాలంటే తిట్టకూడదు అన్న, వాళ్ళకి దొరికింది వాళ్ళు వేసుకుంటున్నారు అంతే. అంతే అంటావా? మనం ఇచ్చాం వాళ్ళకి, మీరు వేసుకుంటారు కదా, వేసుకోండి మీమ్స్. కంటెంట్ మనం మీ ఇచ్చాం, కంటెంట్ మాకు రీచ్, అంతే అంతే. సూపర్ రా, ఈ పాజిటివిటీ చాలా బాగుంది. ఇప్పుడు మొత్తం నో నెగిటివిటీ, ఓన్లీ స్ప్రెడ్ పాజిటివిటీ. సెట్ అయ్యి వచ్చాను నేను మొత్తం. మీమ్స్ వేయలేరు నేను నా మీద ఇప్పుడు. వ్యూవర్స్ అందరికి అవదు మీరు మీమ్స్ లేవు మీకు ఇప్పుడు. నో రీచ్. మొత్తం ఇంటర్వ్యూ చూసేయండి, మీకు మీమ్స్ ఉండవు. అంతే అంటావు? అంతే. మేకప్ మీద అలాగే వేస్తారులే ఇప్పుడు, ఐ షాడో, ఐలైనర్ అని చెప్పి ఏం చేయలేం. అంతే అంటావు. ఓకే. సో మోడలింగ్ లో చాలా డిఫికల్ట్ ఉంటది కదా, చాలా పాలిటిక్స్ ఉంటాయని విన్నాను. చాలా సో రీసెంట్ గా 3 days ఏడ్చావని విన్నాను. 3 days అంటే అక్క నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ద నేమ్ ఆఫ్ ద ఏంటంటే షో కోసం నేనేం చెప్పను, వదిలేండి. అదేంటంటే అక్క నేను చాలా హార్డ్ వర్క్ చేశాను దానికోసం. దానికి డ్రెస్ పెట్టుకోవడం, జ్యువెలరీ పెట్టుకోవడం. నేను పర్సనల్గా మార్నింగ్ 9కి స్టార్ట్ చేసేవారు, 9 to 1 చేయించేవారు. ఇంటికి వచ్చినప్పటికీ నాకు 2-3 అయ్యేది. నేను రెస్ట్ తీసుకొని, నేను డ్రెస్సెస్ సెట్ చేసుకొని నడిచి నాకు కాలంతా బుబ్బుల్లో వచ్చేసాయి. అంత చేసిన తర్వాత నేను నాట్ టు బ్రాగ్, బట్ నేను అక్కడ సౌత్ ఇండియన్ బ్రైడ్ అటైర్ అన్నారు, ఆ అటైర్లోనే వెళ్ళాను నేను. యూ కెన్ చెక్ మై ఇన్స్టా ఐడి ధవలా మినీ మోడల్, చాలా రీచ్ వచ్చింది దానికి. అయితే నేను అలాగే వెళ్ళాను, అలాగే ఉంది. నా బెస్ట్ వర్క్ నేను ఇచ్చాను, నా బెస్ట్ నేను ఇచ్చాను. అక్కడ ఏమైందో నాకు తెలియదు, క్రౌన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, రన్నర్ అప్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. నేను అంత హార్డ్ వర్క్ చేసాను, కానీ పీపుల్ చాయిస్ విన్నాను నేను. ఇది నేను గర్వంగా చెప్తున్నాను, పీపుల్ చాయిస్ విన్నాను నేను. ఎందుకంటే నాకు అందరూ వచ్చి నువ్వు చెప్పావు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం, వాట్సాప్లో మెసేజ్ చేసి నువ్వు పీపుల్ చాయిస్ విన్నర్రా, బాధపడకు అన్నారు. ఏడవడం ఉంటుంది అక్క, ఎందుకంటే నా 5 years ఎక్స్పీరియన్స్లో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ క్రౌన్స్ అండ్ సబ్ టైటిల్స్, కానీ ఫస్ట్ లూజ్ ఇది కదా, అందుకే కొంచెం ఓవర్వెల్మ్ అయిపోయి ఏడ్చాను. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. ఇప్పుడు కూడా కళ్ళట్టు వాటర్ లేదు నాకు రాదు ఇప్పుడు, అంతే. కానీ యాక్సెప్ట్ చేయాలి నేను నెగిటివిటీ పాజిటివిటీ. ఫస్ట్ టైం కదా ఓడిపోవడం, కొంచెం బాధేసింది. కానీ ఐ లెట్ మై మామ్ డౌన్, చాలా ఎక్స్పెక్ట్ చేసింది నా కోసం, కానీ ఓకే. నెక్స్ట్ బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, ఫిలిమ్స్ ఉన్నాయి. యా, నేను యాక్చువల్లీ వెళ్ళినందుకు అక్కడ ఒక డైరెక్టర్ వచ్చారు. సో ఆ డైరెక్టర్ నాకు మూవీ ఆఫర్ ఇచ్చారు. నేను ఇంకా ఎవరికి అనౌన్స్ చేయలేదు, మీ ముందే అనౌన్స్ చేస్తాను యాక్చువల్లీ. కంగ్రాచులేషన్. కానీ ఇప్పుడు ఐఎమ్ గోనా టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ మోడలింగ్ అక్క. ఇంకో 2 shows ఉన్నాయి ఈ నెలలో, అవి అయిపోతే ఐఎమ్ గోనా టేక్ ఎ బ్రేక్. ఐఎమ్ గోనా గో టు మూవీస్కి వెళ్ళిపోతా. సీరియల్స్ చూడాలి ఆపర్చునిటీ బట్టి, అంతే అంటావు. సో ఏది వస్తే దానికి వెళ్తావు. మరి ఎడ్యుకేషన్ చూస్తున్నాం అక్క, చేస్తున్నాను, చదువుకుంటున్నాను. కానీ అవి ఇవి బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అదైనా అవుతుంది, లేదంటే ఇదైనా అవుతుంది. సో మల్టీ టాస్కింగ్ కొంచెం అలవాటు అవ్వాలి. ఇప్పుడైతే కొంచెం 2 months ఆపేసి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ పెట్టేస్తే అవి అయిపోయానుకో, సమ్మర్ హాలిడేస్ మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోతాను, అంతే. అక్కడే చూసుకుంటాను మొత్తం. ఫిక్స్. వెరీ గుడ్, ఇది మాత్రం ఫిక్స్. సూపర్. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమవ్వాలని ఉంది ఫ్యూచర్లో, ఈ యాక్టింగ్ కాకుండా అయితే MBA కానీ చేస్తాను. ఐ వాంట్ స్టార్ట్ మై ఓన్ బిజినెస్, లేదంటే హెయిర్ హోస్టెస్ అటు సైడ్ వెళ్ళాలి. అదైనా ఇదైనా రెండు, ఐ హ్యావ్ టు ఆర్ అనే ఆప్షన్ పెట్టుకోవాలి దేనికైనా. సో ఐఎమ్ వెల్ ప్రిపేర్డ్. అదైనా వెళ్ళాలి, ఇదైనా వెళ్ళాలి, లేదంటే దీనికి వెళ్ళిపోవాలి. అవి ఇవి 2 బ్యాలెన్స్ చేయలేం, అంతే. మోడలింగ్ వైపు వెళ్తాను ఫస్ట్, నేనే చెప్తున్నాను, మోడలింగ్ యాక్టింగ్ వైపు వెళ్తాను. సో ఒకేసారి రీచ్ రావాలంటే రాదు.
ఇప్పుడు నుంచి ట్రై చేస్తాను అప్పుడు వెళ్ళగలను. ఇప్పుడు అవ్వలేదు, ఓకే, నాట్ మై లక్, నెక్స్ట్ లైఫ్. అంతే అంటావు. ఇప్పుడైతే సో ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు? సమంత. సమంత గారు అంటే చాలా ఇష్టం. కానీ మూవీస్ చూడను నేనంతా, కానీ సమంత అంటే ఇష్టం. సూపర్. అండ్ ఇంకా నీ ఫేవరెట్ డ్రెస్సింగ్ ఏంటి? డ్రెస్సింగ్ ఐ లవ్ సారీస్, బట్ నాకు సూట్ అవ్వ. ఎందుకు? ఏమో నాకు సూట్ అవ్వ. కొంచెం పెద్ద అవ్వాలి. ఇప్పుడైతే ఐఎమ్ గోయింగ్ విత్ లంగావనీస్. మేము మన షూట్ చేసిన ఎంఎస్సీలో బాగుంది కదా, క్యూట్ గా ఉన్నావు కదా. యా, డూ చెక్ అవుట్ మై ఫాలో. ఎస్ అబ్బా, ఇక్కడ ప్రమోషన్ చేసుకోవాలి. సూపర్. ఓకే, సో ఇంకా నీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి హాఫ్ సారీలో? బుట్ట బొమ్మలో ఉన్నామని చెప్పారు, క్యూట్ గా ఉన్నావు, కొంచెం పెద్ద అమ్మాయిలా కనిపిస్తున్నావు అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ చిన్నపిల్ల అంటే అది వేసుకున్నప్పుడు పెద్దదానిలా కనిపిస్తున్నారంట. అయ్యో అవునా? చిన్నపిల్లని చేసేద్దాం ఈసారి. అంతే అంటావా? సూపర్ బ్రా. సో ధవలా, ఇంకేంటి మరి విశేషాలు, సంగతులు? నువ్వే చెప్పాలి. ఇంకేం షేర్ చేసుకోవాలని ఉంది నీకు? అంత చెప్తాను అక్కడ నేను. ఫస్ట్ అన్నీ అయిపోయినాయి కదా? అన్నీ అయిపోయి ఇంకో షో తస్కరించుట అనే మూవీలో ఐఎమ్ డూయింగ్ ఏ స్మాల్ రోల్. తస్కరించుట? యా. ఎవరిని తస్కరిస్తున్నావు? ఐ డోంట్ నో యాక్చువల్లీ, నాకు మూవీ పేరే తెలుసు, ఇంకా డైరెక్టర్ ఎవరు హీరోయిన్ చెప్పలేదు. ఇంకా ఇంకేం చెప్పలేదు? మేము చెప్పేస్తామని చెప్పలేదు మాకు. వావ్, పోనీలే. తస్కరించుట అనేది ఒకటి చెప్పావు కాబట్టి ఖచ్చితంగా ది బెస్ట్ క్యారెక్టర్ మంచిగా వచ్చి, మంచిగా ఫేమ్ వచ్చి, ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ లో, సీరియల్స్ లో యాక్టింగ్ రిలేటెడ్ మంచి ఆపర్చునిటీస్ రావాలని నా తరపు నుంచి, మా సుమన్ టీవీ వ్యూయర్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అక్క. నో కాంట్రవర్షియల్. ఓన్లీ పాజిటివిటీ. మీ ట్రోలర్స్ మీకు ఇంక లేవు, మీరు చూసి వెళ్ళిపోవడమే. అంతే. మొత్తం పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తాను. డన్. తగ్గేదలే. బాయ్.